అమ్మా అన్నయ్య. చెప్పురా, పర్లేదు, ఏం కాదు. డబ్బులా? ఓకే అన్నయ్య, ప్లీజ్. ఎంత కావాలమ్మా? సరే పంపిస్తాలే. చెల్లి డబ్బులు అడిగింది, మన దగ్గర లేవు, ఎట్లా? ఎంత ఆలోచిస్తున్నా? ఏం లేదు, మా చెల్లి డబ్బులు కావాలని అడిగింది. అడిగిందా? ఎడ తెచ్చిస్తావు? ఎక్కడో అక్కడ. మనకి ఇబ్బంది ఉన్నప్పుడు మీ అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా? ఎక్కడున్నాయని తెచ్చిస్తావు వాళ్ళకి ఇప్పుడు? సరే, వాళ్ళు ఇవ్వలేదని చెప్పి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వద్దా? రక్త సంబంధం అమ్మా అది. రక్త సంబంధం అయితే దేనికన్నా వచ్చారా? దేనికన్నా పెట్టాల్సి వస్తే పెట్టారా? ఇప్పుడు డబ్బు కోసం అవసరం వచ్చామా మనము? డబ్బుల కోసం వచ్చారు అని కాదు, వాళ్ళ అవసరానికి ఇప్పుడు డబ్బులకు వచ్చారు. నాకు 1000 రూపాయలు పెట్టి చీర కొనియమంటేనేమో 30 సార్లు కొనుగుతాడు, వాళ్ళకైతేనేమో రెడీగా ఉంటాడు. పుజీ, రక్త సంబంధం అనేది డబ్బులతో రాదమ్మా. ఒకవేళ మనం అడిగినప్పుడు వాళ్ళ ఇవ్వలేదు అనుకుందాం, వాళ్ళ దగ్గర లేవేమో అనుకో. ఇప్పుడు వాళ్ళు మనల్ని అడిగారనుకో, మనం ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళమమ్మా. మనం చేసిన మంచి, మనం చేసిన చెడు. కానీ వాళ్ళ అవసరం తీరిందనుకో, ఇవాళ కాకపోతే రేపైనా రియలైజ్ అవుతారు. కాబట్టి మన వాళ్ళకి మనం సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కాబట్టి రక్త సంబంధాన్ని ఎప్పుడు డబ్బు కోసం వదులుకోకూడదు, బంధాలని తెంచుకోకూడదు. మీ ఇంట్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను ఇలాగే ఉంటా, ఇలాగే సాయం చేస్తా. అది నా తత్వం. నువ్వు కూడా మారు.